మనం ప్లానెట్ మోజ్ మస్తీకి చేరుకున్నాం పిల్లలు. ఓ వచ్చేసావా స్కై డ్రాగన్? ఇక నా 500 పుట్టినరోజు సూపర్ గా జరుగుతుంది. ధన్యవాదాలు మిత్రులారా. జీవితకాలమా మీకు బోర్ కొట్టడం లేదా? ఒక జోకర్ లోకం ఎప్పుడు బోర్ కొట్టదు. మోజా, ప్రత్యేకమైన నా స్నేహితులకి క్లాస్ టోపీ ఏర్పాటు చేయి. మోజా, నా స్నేహితుల కోసం ప్రత్యేకమైన విందుని ఏర్పాటు చేయి. పెడతాను. ఈ కేక్ రుచి అదిరిపోయింది. ఇక్కడున్న చల్ల చల్లని ఐస్ క్రీమ్ ని తిందాంరా. దీని రుచి అయితే అద్భుతంగా ఉంది, కానీ తినగానే చలేస్తుంది. కూడా ఏంటిదే? నా రంగు మారిపోతోంది. నా రంగు కూడా మారిపోతుంది. మోజా, నా బర్త్డే కేక్ ని ప్రవేశపెట్టు. అరే, హఠాత్తుగా ఈ రోతు ఎక్కడి నుంచి వచ్చాడు? రోతు అంటే ఎవరు? రోతు నేను ఒకే తరగతిలో చదువుకున్నాం. నేను పాఠశాలలో ఎప్పుడు మొదటి శ్రేణిలో ఉండేవాణ్ణి, కానీ రోతు ఫెయిల్ అయ్యాడు. అందుకే అప్పటి నుంచి అతను నన్ను చూసినా జోకర్ని చూసినా చాలా కోపం. నువ్వు నన్ను పిలవనే లేదు, అయినా నీ కోసం వచ్చేసాను. వద్దు, సాయంతో ఎలాంటి వాళ్ళనైనా నేను నా గుప్పట్లో పెట్టుకోగలను. నాలో కూడా అంతులేనన్ని శక్తులున్నాయి. వాటితో నీకు మంచి గుణపాఠం చెప్తాను. తప్పుకోండి మిత్రులారా. ఒకవేళ తను మనల్ని చూడలేకపోతే తన వల్ల మనల్ని అదుపు చేయడానికి కుదరదు. సరిగ్గా చెప్పావు. ఆపండి, ఈ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దయచేసి ఆపండి. మీకు చెప్పేది. కాలియా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? భరించలేకపోతున్నాను. ఆపండి, దయచేసి ఆపండి. మీకు చెప్పేది ఆపండి. రోతు చాలా విచిత్రంగా ఉన్నాడు. ఎవరైనా నవ్వితే తట్టుకోలేకపోతున్నాడు. చూడండి మిత్రులారా, మీరిలా నవ్వుతూనే ఉండండి. మనం ఎంత ఎక్కువగా నవ్వుతామో రోతు అంతే బలహీనమైపోతూ ఉంటాడు. ముందు నవ్వులు కేకలు ఆపండి, నవ్వులు కేకలు ఆపండి. ఇంకా నవ్వండి మిత్రులారా, దాంతో తను ఇంకా బలహీనమైపోతాడు. పంజరంలో ఉంటే రోతు శక్తులు ఇంకా బలహీన పడిపోతాయి. అప్పుడు అతను మన శరీరాన్ని అదుపు చేయలేడు. మీ అందరికి ధన్యవాదాలు మిత్రులారా. అదిగో చూడండి, దాన్నే సోనా గ్రహం అంటారు. పేరుకు తగ్గట్టుగా ఈ గ్రహం మాత్రమే కాదు, ప్రతి వస్తువు కూడా బంగారంతోనే తయారయ్యింది. ఆ గ్రహం చూడటానికి ఎంత అందంగా ఉందో కదా. ఆ గ్రహం మీద ఎవరుంటారు స్కై డ్రాగన్? సోనా గ్రహంలో గోలిడ్స్ ఉంటారు. ఈ గ్రహం మీద ఉన్న మహారాజు పేరు గాలియడ్ రాజా. పిలువగానే వచ్చినందుకు ధన్యవాదాలు. ఏం జరిగింది సోనాలి? నువ్వంతగా ఎందుకు కంగారు పడుతున్నావో చెప్తావా? మా తండ్రి గారు మహారాజు గోలియత్ ని, ఇంకా సోనా గ్రహంలో ఉండే ప్రతి ఒక్క గోలియత్ ని ఎంతో భయంకరమైన రాక్షసుడు చుంబక్ దాదా ఖైదీలుగా బంధించాడు. ఏంటి, బంధించాడా? అవును, ఆ చుంబక్ దాదా ఇక్కడికి తన బంగారపు రాకెట్ లో వచ్చి మహారాజు గారితో పాటు సోనా గ్రహంలో ఉన్న గోలియత్ నివాసులు అందరినీ కూడా అతను బంధించాడు. నాకు సహాయం చేయండి. మీరు భయపడకండి సోనాలి, మేమందరం మీకు సహాయం చేస్తాం. ఇంత బంగారాన్ని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అవిగో రోబోట్స్ అక్కడ ఉన్నాయి.
రాజు గారు అక్కడ ఉన్నారు. అంత చచ్చుదద్దమ్మలాగా పనిచేస్తున్నావేంటి గోలియాత్? మహారాజు అయ్యుండి నీ శరీరాన్ని దృఢంగా ఉంచుకోలేవా? ఇప్పుడు నీకు తగిన శాస్తి చెయ్యాలనిపిస్తోంది. నన్నేమైనా సాయం చేయమంటావా చుంబక్ దాదా? ఎవరు నువ్వు? నా పేరు భీమ్. ఏం జరుగుతోంది? చుంబక్ దాదా చేతుల్లోంచి వస్తున్న కిరణాలు భీమ్ ని ఆకర్షించేస్తున్నాయి. తీసుకెళ్ళండి ఓడిపోయిన మీ స్నేహితుడిని. మీరందరూ బాగానే ఉన్నారు కదా? ఓహో, సోనాలి, సుస్వాగతం. వదులు. నాకు అర్థమైంది. ఈ చుంబక్ దాదా చేతిలో నుంచి చుంబకీయ కిరణాలు వస్తున్నాయి. ఆ కిరణాలు లోహాన్ని గాని ధాతువుల్ని గాని తమ పక్కకి ఆకర్షిస్తాయి. మన దుస్తుల మీద ఉన్నటువంటి వస్తువుల్ని మనం తీసేయాలి త్వరగా. ఇక కట్టిపెట్ట చుంబక్. మళ్ళీ వచ్చావా మూర్ఖుడా? అయినా పర్వాలేదు, ఈసారి మాత్రం నువ్వు తప్పించుకునే ప్రసక్తే లేదు. ఏమైంది చుంబక్? నీ శక్తులన్నీ నీరసించిపోయాయా? నువ్వు ఇంతకింత అనుభవించి తీరుతావు. భీమ్, జాగ్రత్త! నన్ను ఢీకొట్టే శక్తి నీకు లేదు చుంబక్. అరే, అతను మళ్ళీ వస్తున్నాడు. ఏం జరుగుతోంది? ఎందుకు నడవలేకపోతున్నాను? బంగారం మీద బాగా ఆశలు పెంచుకున్నావు కదా, ఇంకే ఇక నీ జీవితాంతం దాంతోనే అతుక్కుపోయి ఉండు. భలే భలే భలే, ఎంత అందంగా ఉంది ఈ టోరో ట్రైన్. నిజంగానే అద్భుతమైనది. ప్లానెట్ డోపియోకి చెందిన నివాసులు ఎంతో మంచి పని చేశారు.